గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ 3 అనేది చెప్పబోతున్నాను. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది. సో ఇదిగా భువనేశ్వర్లో జరిగిన ప్రీవియస్ ఇయర్ 2009 30th ఆగస్ట్ సంబంధించిన క్వశ్చన్ అని డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పంజాబ్ లలిత్ కళా అకాడమీ ఎక్కడుంది అంటే చండీగఢ్లో ఈ పంజాబ్ లలిత్ కళా అకాడమీ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనము వాట్ డస్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఈజ్ కండెన్స్డ్ ఇంటూ ఐస్ అంటే నీళ్ళు ఈ విధంగా ఐస్ కావడానికి ఏం జరుగుతుందంటే హీట్ అనేది అబ్జార్బ్ అవుతుందన్నమాట. సో ఒక్కసారి ఈ విధంగా ఐస్ ఫామ్ కావడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ నాట్ ఎ నోబుల్ గ్యాస్ అంటే ఇక్కడ హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, క్సీనాన్ అనేది ఇవన్నీ మనకి నోబుల్ గ్యాస్ అయితే క్లోరిన్ అనేది మాత్రం కాదు, ఇది వాటర్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫ్యూజెస్ మోస్ట్ క్విక్లీ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనేది తొందరగా ఆవిరైపోతుంది అనమాట. ఎక్కువగా తొందరగా డిఫ్యూజ్ అయ్యే ఎలిమెంట్ ఏంటంటే నైట్రోజన్ అని చెప్పుకోవచ్చు. విచ్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్ అంటే ఇక్కడ 300 కెల్విన్ అనేది 27 డిగ్రీ సెంటిగ్రేడ్ సెల్సియస్కి సమానం అవుతుంది. సో ఎందుకంటే మనకు తెలుసు C-0/100 ఈజ్ ఈక్వల్ టు F-32 డివైడెడ్ బై 180 అనేది ఫార్ములా మనకి తెలుసు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ మనకి 27 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ యూత్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే సింగపూర్లో జరిగాయని చెప్పుకోవచ్చు అనమాట. వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యా డైనాసిటీ అంటే మధురై అనే ప్లేస్లో, ఇది తమిళనాడులో ఉంది, పాండ్యా డైనాసిటీ యొక్క క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు అనమాట. త్రిపీటక అనేది ఎవరి యొక్క స్క్రిప్చర్స్ అంటే బుద్ధిస్ట్ కల్చర్ యొక్క ఈ సాక్రెడ్ పుస్తకాలే త్రిపీటకాస్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద ఆధి అధూరే అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగిందంటే మోహన్ రాకేష్ అనే అతను ఈ ఆధి అధూరే అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ హ్యాజ్ ఇంక్లూడెడ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ అంటే 42వ అమెండ్మెంట్ ప్రకారము ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఈ విధంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. వేర్ ఈజ్ ద సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ అంటే ఈ ఇన్స్టిట్యూట్ అనేది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మైసూర్లో మనం చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కామన్ ఇన్ బోత్ బుద్ధిజం అండ్ జైనిజం అంటే నాన్ వైలెన్స్ అనేది చూసినట్లయితే ఈ బుద్ధిజం అండ్ జైనిజం రెండింటికి మనము కామన్ అని చెప్పుకోవచ్చు. బుద్ధిజం వాళ్ళు, జైనిజం వాళ్ళు అందరూ ఈ విధంగా నాన్ వైలెన్స్ అనేది ఫాలో అవుతారు. లైట్ ఇయర్ అనేది మెజర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ డిస్టెన్స్, ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ గురించి మెజర్ చేసేది లైట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అయితే ల్యూమెన్లో మెజర్ చేస్తారు, టైం సెకండ్, మాస్ కిలోగ్రామ్లో మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇలా చూసినట్లయితే రైపెనింగ్ ద ఫ్రూట్స్ అంటే పళ్ళు మాగబెట్టడానికి ఏ గ్యాస్ వాడతారంటే ఈ విధంగా ఈథైలిన్ అని వాడతారనమాట. ఈ ఈథైలిన్ అనేది మీ అంటే CH4, మీథేన్ అంటే ప్రొడ్యూసర్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఈథైలిన్ పళ్ళు మాగబెట్టడానికి యూజ్ చేయడం జరుగుతుంది. యాసిటైలిన్ వెల్డింగ్ షాప్స్లలో వాడడం జరుగుతుందన్నమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అలీపూర్ బాంబ్ కేస్ అంటే అరవింద్ ఘోష్ అనే అతను ఈ అలీపూర్ బాంబ్ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ అలీపూర్ బాంబ్ కేసు చాలా ఫేమస్. దీంట్లో అరవింద్ ఘోష్ మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. సిక్ గురు అర్జున్ దేవ్ వాజ్ కాంటెంపరీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూరల్స్ అంటే జహాంగీర్ టైంలో అర్జున్ దేవ్ అనే సిక్ గురు అతని హయాంలో ఉండేవాడని చెప్పుకోవచ్చు. జహాంగీర్ టైంలో హైడ్రోజన్తో పాటు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ కామన్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ అనేది ఈ హైడ్రోజన్తో పాటు కామన్ ఆర్గానిక్ కాంపౌండ్గా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీనింగ్ అడుగుతున్నాడు ఇంగ్లీషు. ఈవ్ అంటే ఫీమేల్ షీప్ ఏ విధంగా మగది ఉంటుందో అదేవిధంగా ఫీమేల్ కూడా ఉంటుంది, దాన్నే ఈవ్ అంటారు. బఫెల్లో అంటే బేబీ బైసన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెనిరేషన్ అంటే ఏంటి అంటే హై రెస్పెక్ట్, దాని మీనింగ్ అనమాట.
విషియస్ అంటే ఎక్కువ వైలెంట్ కానీ విక్డ్ కానీ కన్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రేజ్ అడిగాడు, బిజారే అంటే ఆడ్ అని గుర్తుంచుకోండి, అంటే వెరీ స్ట్రేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్స్ బిజార్ అంటే ఇట్స్ వెరీ స్ట్రేంజ్ ఫీలింగ్ అనమాట. ఇనెండో అంటే అన్ అన్ప్లెజెంట్ హింట్, అంటే ఈ విధంగా అన్ప్లెజెంట్ హింట్ కానీ సజెషన్ కానీ ఇది జరగబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట మామూలుగా. దాని ఇక్కడ ఫ్రేజ్ ప్రకారము ఇన్సినియేషన్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇనెండో అంటే సెల్యూటరీ అంటే ప్రమోటింగ్ అని గుర్తుంచుకోండి, సెల్యూటరీ మీనింగ్. అదేవిధంగా ఫిక్టైల్ అంటే మౌల్డెడ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, డ్రై ఐస్ని మనము ఈ విధంగా సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఒక కేజీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇట్స్ వేపర్ అట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్, ద హీట్ అబ్జార్బ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్. అంటే ఒక కేజీ ఆఫ్ లిక్విడ్ని ఈ విధంగా వేపర్లో కన్వర్ట్ చేయడానికి అవసరమయ్యే హీట్ ఎంత అంటే లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అని గుర్తుంచుకోండి. వెదర్ ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ షుడ్ స్టార్ట్ ఆన్లైన్ అడ్మిషన్ అట్ ఆల్ లెవెల్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెంటెన్సెస్ ప్రకారము 2 సెంటెన్సెస్, నో సిన్స్ ఆల్ ద స్టూడెంట్స్ మే నాట్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఎస్ ఇట్ మే లిబరేట్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఫ్రమ్ లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ నాకింగ్ అట్ ద డోర్స్ ఆఫ్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ స్టాండింగ్ ఇన్ క్యూ. సో ఇక్కడ మనము ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ షుడ్ స్టార్ట్ ఆన్లైన్ అడ్మిషన్ అట్ ఆల్ లెవెల్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేది మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ విల్ హెల్ప్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ద ప్రోడక్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అనేది దీనికి సంబంధించిందంటే HUL అనమాట, యూనిలీవర్ లిమిటెడ్. యూ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్, షుడ్ ద గవర్నమెంట్ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ టు జాయిన్ ద ఎంట్రాన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్. అక్కడ దాని ప్రకారం చూసినట్లయితే నో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి ఎంపవర్డ్ సో దాట్ దే మే డిసైడ్ దేర్ ఓన్ అడ్మిషన్ స్ట్రాటజీ అండ్ ఇంప్రూవ్ దేర్ వర్క్ మేనేజ్మెంట్. ఎస్, ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ దీస్ ఆర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ ద సేమ్ ఎంట్రాన్స్ స్టాండర్డ్. ఇక్కడ ఓన్లీ కంక్లూజన్ 2 అనేది ఫాలో అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ మనకి, గవర్నమెంట్ అనేది కంపల్సరీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కంపల్సరీ చేయాలా అని అడుగుతుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది అంటే గవర్నమెంట్ త్రూ అనేది, అవును ఖచ్చితంగా ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ దీస్ ఆర్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ ద సేమ్ ఎంట్రన్స్ స్టాండర్డ్ అనమాట. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే మంచి పిల్లలు అనేది ఎవరైతే ఇంటెలిజెన్సో వాళ్ళకి సీట్స్ రావడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ టు రిజైన్ హీ విల్ అడ్రస్ హిజ్ లెటర్ టు రెజిగ్నేషన్. అంటే ప్రెసిడెంట్ రెజిగ్నేషన్ చేస్తే అతను లెటర్ అనేది వైస్ ప్రెసిడెంట్ కంపల్సరీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ అఫిషియేట్ అయ్యేది అతనే కాబట్టి. ద మెటల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బాక్సైట్, అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదే మనం చూసినట్లయితే ఐరన్ అనేది ఫెర్రస్ ఈ విధంగా హెమటైట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. చిన్న బార్ అంటే మెర్క్యూరీని గుర్తు రావాలి. ద సైక్లోన్ రిప్రజెంట్స్ ఎ స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ విచ్, సైక్లోన్ ఎప్పుడు వస్తుందంటే లో ప్రెషర్ ఇన్ ద సెంటర్ అండ్ హై ప్రెషర్ అరౌండ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా సైక్లోన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఓషన్ ఆఫ్ స్టార్మ్స్ ఈజ్ ద నేమ్ గివెన్ టు. ఈ ఓషన్ ఆఫ్ స్టార్మ్స్ అనేది ఎవరికి పేరు ఇవ్వడం జరిగింది అంటే ఏ వాటర్లెస్ ఏరియా ఆన్ మూన్ సర్ఫేస్ అని మనం తెలుసుకోవచ్చు. దీన్ని మనం ఓషన్ ఆఫ్ స్టార్మ్స్ అని చెప్పుకోవచ్చు. ద క్యాపిటల్ ఆఫ్ పల్లవాస్ వాజ్ అంటే కంచి అనేది ద క్యాపిటల్ ఆఫ్ పల్లవాస్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ద నంబర్ 2 టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్ అంటే బై లోన్లీ ప్లానెట్. ఇక్కడ కేరళ అని గుర్తుంచుకోండి. ఇండియా స్టేట్లో చాలా ఎక్కువ మంది టూరిస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. హౌ మచ్ వాటర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అవర్ బాడీ బై మాస్ అంటే 70% మన బాడీలో వాటర్ అనేది మనం చూడొచ్చు. వాట్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ అంటే చైల్డ్ యొక్క సెక్స్ డిటర్మైన్ చేయడానికి క్రోమోజోమ్స్ ఆఫ్ ద ఫాదర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ క్రోమోజోమ్స్ వల్లనే ఈ సెక్స్ యొక్క చైల్డ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 23 పేర్స్ ఉంటాయి, 46 ఉంటాయి. ఒకటి ఎక్కువైనా కూడా డౌన్ సిండ్రోమ్ అనే డిసీజ్తో బాధపడాల్సి ఉంటుంది.
ద టూ సివిలైజేషన్స్ విచ్ హెల్ప్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటే ఇండియను మరియు గ్రీక్ ఈ రెండు సివిలైజేషన్స్ మనకి హెల్ప్ చేస్తాయన్నమాట గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ దాని గురించి తెలియడానికి. థింక్ ప్యాడ్ అనేది ఒక ల్యాప్టాప్ అసోసియేటెడ్ విత్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ అంటే ఈ థింక్ ప్యాడ్ అనేది ఐబిఎం సంబంధించిన ఒక ల్యాప్టాప్ అనమాట. ద ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ సార్క్ వాజ్ హెల్డ్ అట్ అంటే సార్క్ అనేది సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అనేది మొట్టమొదటి సమ్మిట్ ఇది ఢాకాలో జరిగిందనమాట. ద వైర్ ఆఫ్ ఫ్లాష్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ అంటే ఇక్కడ ఫ్లాష్ బల్బ్ అనేది దేంతో తయారు చేయడం జరిగింది అంటే మ్యాగ్నీషియం తోటి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ మనము బేరియం అనేది క్రాకర్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. కాపర్ మాత్రము ఇళ్ళలో డొమెస్టిక్ వైర్స్ తయారు చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సిల్వరు మనకు తెలుసు చాలా కాస్ట్లీ మెటల్, ఇట్ కాంట్ బి యూజ్డ్ ఇన్ డొమెస్టిక్. ద కర్వ్స్ షోయింగ్ ద వాల్యూమ్ ప్రెషర్ బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ ప్లాటెడ్ అట్ డిఫరెంట్ ఫిక్స్డ్ టెంపరేచర్స్ ఆర్ కోల్డ్ అంటే ఎక్కడైతే డిఫరెంట్ ప్లేసెస్లో ప్రెషర్ అనేది ఈజీగా ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోథర్మ్ అంటారు. ఒకవేళ ఇక్కడ ఏంటంటే ఐసో బార్ అనేది ఈక్వల్గా ఉందనుకో ప్రెషరు ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టెంపరేచర్స్ అనేది డిఫరెంట్ ఫిక్స్డ్ టెంపరేచర్స్ కాబట్టి టెంపరేచర్ అంటే ఆన్లీ హీట్ కాబట్టి ఐసోథర్మ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 1973లో టైగర్ని సేవ్ చేయడానికి ఇది లాంచ్ చేయడం జరిగింది. హౌ మెనీ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రైస్ట్ హ్యావ్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఆల్ఫాబెట్. ఇక్కడ మామూలుగా మనము 2 అనేది చూడొచ్చు. 2 లెటర్స్ మాత్రము ఈ విధంగా లెటర్స్ యాజ్ మెనీ యాజ్ ఎన్ని అయితే ఉండాలో అని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు PQRST ఎస్టీ తర్వాత సో ఈ సెంటెన్స్ సీక్వెన్స్ అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో కరెక్ట్ సీక్వెన్స్లో ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద సెట్ విచ్ ఈస్ మోస్ట్ లైక్ ద గివెన్ సెట్ చూసినట్లయితే 23, 29, 31 ప్రకారము మనకి 41, 37, 43 అండ్ 47 అనేది రైట్ ఆన్సర్ అనమాట. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ అంటే నెక్స్ట్ మనకు వచ్చేది 2714985 వస్తుంది. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ టైం టేకింగే, మీకు ఆ సీక్వెన్స్ దొరికితే మీరు చేసేయచ్చు అనమాట. వెహిమెంట్ని ఈ విధంగా రాయడం జరిగింది, రివర్స్ చేసి మోన్ఫుల్ని ఈ విధంగా రాయాల్సి ఉంటుందన్నమాట. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మాలిఫై అనేది ఈజ్ టు అపీజ్ అనమాట. అదేవిధంగా అపారెంటెనాన్స్ అంటే యాక్సెసరీ అని గుర్తుంచుకోండి. ప్రాద్యుమన్ ఈజ్ ఓల్డర్ దాన్ జానకి, శ్రేష్ఠ ఈజ్ ఓల్డర్ దాన్ చమ్మ, రవీంద్ర ఈజ్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ శ్రేష్ఠ బట్ ఈజ్ ఓల్డర్ దాన్ జానకి, చామా ఈజ్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ జానకి, హూ ఈజ్ యంగెస్ట్ అంటే చామా అనే ఆమె యంగెస్ట్. చాలా మంచి క్వశ్చన్స్ ఇవి, ఈజీ క్వశ్చన్స్ ఆల్సో. యూ హ్యావ్ టు డ్రా ఎ డయాగ్రామ్. In a row of children facing north, Bharat is 11th from the right end and is third to the right of Samir, who is 15th from the left end. Total how many children are there in the row అంటే 28 చిల్డ్రన్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ నెంబర్ ఈజ్ మిస్సింగ్ అంటే ఇక్కడ 8354 అనేది నెంబర్ మిస్ అవుతుంది. ఇఫ్ ఇన్ ద వర్డ్ క్యాలిబర్ ద ప్రీవియస్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రీప్లేసెస్ each consonant and each vowel is replaced by the next letter and then the order of letters is reversed, which letter will be third from the right end అంటే ఇక్కడ D అని గుర్తుంచుకోండి. how many such digits are there in the number ఈ విధంగా చూసినట్లయితే each of which is as far away from the beginning of the number as they will be when arranged in descending order within the number అంటే ఇక్కడ మోర్ దాన్ థ్రైస్ అనమాట. ఇక్కడ మోర్ దాన్ థ్రైస్ మనం చూడొచ్చు. సో ఆ డిజిట్స్ అనేది మనం ఈ విధంగా యాజ్ ఫార్ అవే బిగినింగ్ నుంచి మనం కరెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే డైరెక్షన్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే మెడిసిన్ సిక్నెస్ ఉంటే మెడిసిన్ తీసుకుంటారు, నాలెడ్జ్ లేనప్పుడు బుక్స్ అనేది అవసరం అవుతుంది. డ్యామ్ కట్టడానికి
ఎందుకు కడతారంటే రివర్ మీద డ్యామ్ కడతారు. అదే ట్రాఫిక్లో ఏముంటుందా అంటే అడ్డం వెహికల్స్కి సిగ్నల్ అనేది మనం ఖచ్చితంగా వేయడానికంటే ఎందుకు చేస్తామంటే అక్కడ నిలబెట్టడానికి అనమాట, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ సెషన్ అంటే ఏదన్నా సెషన్ ఖచ్చితంగా కంక్లూడ్ అవుతుంది. ల్యాప్సెస్ అనేది పాలసీ అంటే ఖచ్చితంగా ల్యాప్సెస్ అనేది కూడా ఉంటాయన్నమాట. అంటే తప్పప్పులు అనేది కొన్ని ఉంటాయన్నమాట పాలసీ వచ్చినా కూడా. 16ని 11 రాయడం జరిగింది, 25ని 12 రాయడం జరిగింది, 36ని 15 రాయడం జరిగింది, 49ని ఏ విధంగా రాస్తారంటే 20 అనేది రాయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆడ్ వన్ అనేది చూసినట్లయితే అంజనా అనేది చూసినట్లయితే ఇక్కడ ఆడ్ వన్ అని చెప్పుకోవచ్చు. అశోక స్తంభం ఇక్కడ అశోక అంటే అస్సాం అని ఉంది, పూనం అంటే పంజాబు, జ్ఞానేంద్ర అంటే గుజరాత్, అంజనా అనేది రాజస్థాన్ అనేది. ఇది ఏ విధంగా అనేది మనం ఇక ప్లేయర్స్ ప్రకారము మనం చూసుకోవచ్చు అనమాట. కీట్స్ 25 రాయడం జరిగింది, షెల్లీ 35 రాయడం జరిగింది, బ్రౌనింగ్ 40 అని రాయడం జరిగింది అనమాట. ఎలా అనేది యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. క్వశ్చన్ ట్యాగ్ ఏరియాలో ఏది రావడం జరుగుతుంది అంటే యాజ్ పర్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్యాలిక్యులేట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ, నో ప్రాబ్లం. యాజ్ పర్ ఫిగర్ అవుట్ ఈ క్వశ్చన్స్ అనేది 450, 930, 660, 1000 ఆ విధంగా రౌండ్ ఫిగర్ వేసుకొని మనకు చేస్తే ఆన్సర్ అనేది 7.5 అనమాట. మధ్యలో డివిజన్ ఉంది గుర్తుంచుకోండి, 7.5 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బేస్డ్ అనమాట. సో 586 is the right answer. You have to calculate the difference between the greatest number and the smallest number of 5 digits ఎంత అంటే 0, 1, 2, 3 and 4 అనేది ఒక్కసారి యూజ్ చేయడం వల్ల ఇక్కడ గ్రేటెస్ట్ నెంబరు మరియు స్మాలెస్ట్ నెంబర్ యొక్క మైనస్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. 32976 అనేది వస్తుందన్నమాట. ఏరియా ఆఫ్ ఎ పారాలెగ్రామ్ అడిగాడు. వాటి యొక్క బేస్ ఇవ్వడం జరిగింది 9 సెంటీమీటర్లు, హైట్ అనేది 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ద నంబర్ విచ్ ఈజ్ నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటే 1 అనేది నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని గుర్తుంచుకోవచ్చు. ద లెంగ్త్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ 3 times ఇట్స్ బ్రెడ్త్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రూమ్ ఈజ్ 64 సెంటీమీటర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ అన్నాడు. దాని తగ్గట్టుగా 8 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ ద బ్రెడ్త్. నెక్స్ట్ ఏంటంటే అదితి రీడ్స్ 4/5 ఆఫ్ ద టింటిక్ కామిక్ బుక్ which has 100 pages. How many pages of the book is not yet read by Aditi? 4/5 చదివారు కాబట్టి 1/5 ఆఫ్ 100 అంటే చదవని పేజెస్ అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెకాండ్ అంటే సమ్మాన్ బై సైన్ ఆర్ గెస్చర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఈ మీనింగ్ మనము బెకాండ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోవాలి. సమ్మాన్ బై సైన్ ఆర్ గెస్చర్ అని కరెక్ట్ ఆన్సర్. The box contains coins of rupee and half rupee, coins of 25 paise, 10 paise, 5 paise value, 2 paise value and 1 paise value. Total value of the coins ఎంత డబ్బులు అంటే 1158 అనమాట. నంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఈచ్ వాల్యూ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ మనం చూసినట్లయితే 600 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ విత్ డయాగనల్స్ 12 cm and 20, half d1 d2 చేస్తే 120 is the right answer. A piece of road is 1 kilometer in length. We have to supply lamp posts, one post at each end. Distance between two consecutive lamp posts is 25 meters. The number of lamp posts required is 41. There are 800 students in a class on one particular day. If 1/10 of the students were absent, how many students were present అంటే ఇక్కడ 720 అనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద కోషంట్ ఇన్ ఎ డివిజన్ ఈజ్ 403. ద డివైజర్ ఈజ్ 100 అండ్ ద రిమైండర్ ఈజ్ 58. ద డివైడెండ్ ఈజ్ 40358 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ లేబరర్ వాజ్ ఎంగేజ్డ్ ఫర్ 25 days on the condition that for every day he works he will be paid rupees 2 and for every day he is absent he will be fined 50 paise. If he receives only rupees 37,250, find the number of days he was absent. Choose the word or phrase which is most opposite in the meaning of the word.
ఇక్కడ మనం చూసినట్లయితే వర్డ్ ఆర్ ఫ్రేజ్ కనుక్కోవాలి. మోస్ట్ ఆపోజిట్ మీనింగ్లో క్విక్జోటిక్ అంటే ఇమాజినేటివ్ అనేది దీని మీనింగ్ అనమాట. క్విక్జోటిక్ అంటే ఆ ఇమాజినేటివ్కి ఆపోజిట్ మనం చూసినట్లయితే రియలిస్టిక్ అని గుర్తుంచుకోండి. ర్యాబిడ్ అంటే ఇది ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు, దానికి నార్మల్ అని కరెక్ట్ ఆన్సర్ అనమాట. స్కూరిలస్ అంటే ఇది అఫెన్సివ్ అని చెప్పుకోవచ్చు, దానికి ఆపోజిట్ ఇన్అఫెన్సివ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిజిట్స్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ అండ్ ద థర్డ్ ప్లేస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఆఫ్ ద నంబర్స్. ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఇంటర్చేంజ్ అయిన తర్వాత దాని ప్రకారం మనకి 598 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 2600 టు మేక్ ఇట్ ఎ కంప్లీట్ స్క్వేర్ అంటే 1 అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ఇట్ ఎ కంప్లీట్ స్క్వేర్. 51 స్క్వేర్ అంటే 2601 అనమాట. వెన్ సన్లైట్ పాసెస్ త్రూ ఏ గ్లాస్ ప్రిజమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్స్ రిఫ్రాక్ట్స్ ద మోస్ట్ అంటే బ్లూ ఈజ్ ద వన్. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనము స్కై ఆల్సో బ్లూ కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. ఇఫ్ 78 into 2 is subtracted from the square of a number we get 6460. వాట్ ఈస్ ద నంబర్ అన్నాడు. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే 78 2 అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ప్లీజ్ గో త్రూ దిస్ స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ వీ గెట్. సో 78 2 ఈ క్వశ్చన్ అనేది యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ అండ్ మెసేజ్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ కెన్ బి డన్ ఫర్ దిస్. ద డిఫరెన్స్ బిట్వీన్ 28% అండ్ 42% ఎంత అంటే 42 - 28 అంటే 14% అనేది 210 రావడం జరుగుతుంది. 59% ఎంత అంటే 885 అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే A - B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B, ప్లస్ అంటే డాటర్ అనమాట, డివిజన్ అంటే ఈ విధంగా సన్ అని చెప్పుకోవచ్చు. ఆ రిలేషన్షిప్ మనం చేసిన తర్వాత వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ P విత్ T, ఒక ఎక్స్ప్రెషన్ P + S - T ఇస్తే Pకి Tకి రిలేషన్ సిస్టర్ అవుతుందన్నమాట. ఎల్లోరా కేవ్స్ ఇన్ మహారాష్ట్ర వర్ బిల్ట్ బై రాష్ట్రకూటులు. ఈ ఎల్లోరా కేవ్స్ అనేది బిల్డ్ చేయడం జరిగింది మహారాష్ట్రలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే బట్ ఫర్ ద సర్జన్స్ స్కిల్ ద పేషెంట్ వుడ్ హ్యావ్ డైడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఐ వాంట్ టు సీ ద ప్రిన్సిపల్ సిన్స్ ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ హిమ్ అర్జెంట్లీ. ఇక్కడ సిన్స్ అనేది మనము రాసుకోవచ్చు ఎందుకంటే పాయింట్ ఆఫ్ టైం కాబట్టి. ఐ వాజ్ నాట్ రియల్లీ లిజనింగ్ అండ్ డిడ్నింట్ క్యాచ్ వాట్ హీ సెడ్ అనేది చూసినట్లయితే ఐ వాజ్ నాట్ రియలీ లిజనింగ్ అండ్ డిడింట్ క్యాచ్ అనేది కరెక్ట్ రైట్ ఆన్సర్. ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ కాంగ్రెస్ టుక్ ప్లేస్ ఇన్, ఈ మొట్టమొదటి డివిజన్ ఆఫ్ కాంగ్రెస్ అనేది సూరత్లో ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ జింజర్ జింజర్ అనేది ఏంటంటే ఒక రూట్ అని చెప్పుకోవచ్చు. పొటాటో మాత్రం ఒక స్టెమ్ అనమాట. బ్యాటిల్ ఆఫ్ కళింగ అనేది వాజ్ ఫాట్ అట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అంటే ధౌలీలో ఈ బ్యాటిల్ ఆఫ్ కళింగ యుద్ధం అనేది జరిగింది ధౌలీ. సో మనకు కళింగ వారికి ఫేమస్ ఎవరంటే అశోకుడు గెలవడం జరిగింది. దాని తర్వాత అతను సన్యాసం తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటా. అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.